హాయ్ ఫ్రెండ్స్, అభిప్రియ తెలుగు వ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ బ్రింజాల్ ఫ్రై. త్వరగా ఎలా చేయాలో చూసేద్దాం. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, పోపు దినుసులు కొంచెం వేగాక కరివేపాకు, ఒక 2 రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది. తర్వాత 1/2 కేజీ వంకాయలు అలా పొడవుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళు పెట్టేసి వేసేసుకోవాలండి. వంకాయలు కట్ చేశాక నల్లగా కాకూడదంటే కొంచెం సాల్ట్ వాటర్లో పెట్టేసేయాలి. తర్వాత ఉల్లిగడ్డలండి, ఉల్లిగడ్డ ఒకటి ఇలా పచ్చిగా ఆయిల్లో వేయించుకునే వాళ్ళు ఆయిల్లో వేయించుకోవచ్చు. ఇలా వేయించుకోవడం వల్ల టేస్ట్ కూడా వేరే డిఫరెంట్గా ఉంటుంది. ఇలా ఒకసారి వేయించుకొని చూడండి. మొత్తం కలిపేసి ఈవెన్గా మూత పెట్టేసేయాలి. వంకాయలన్నీ ఉడకాలి అండి. ఉడికేలోపు మనము మసాలా రెడీ చేసుకుందాం. పల్లీలండి 1 కప్పు, ఒక 5-6 ఎల్లిపాయలు, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ధనియాలు, సాల్ట్ అండి మీకు టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. కారం కూడా మీకు టేస్ట్కి తగ్గట్లు వేసుకోండి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇదంతా మరీ ఫైన్గా మిక్స్ చేసుకోకూడదు, ఇలా పొడి పొడిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా. అలాపు వంకాయలు ఉడికాయేమో చూద్దాం. వంకాయలన్నీ ఉడికిపోయాయండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న పొడి ఉంది కదా, అది అందులో వేసేసి ఈవెన్గా కలిపేసుకోవాలి. మంచిగా కలిపే వరకు అంత మసాలా అంతా కరిగే వరకు కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టేద్దాం. 2 మినిట్స్ అయ్యాక అంతా మంచిగా ఈవెన్గా మసాలా అంతా పట్టేసిందండి వంకాయలకు. లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మంచిగా ఈవెన్గా కలిపేసేయాలి. ఒక 2 మినిట్స్ అలాగే పెట్టేసి స్టవ్ ఆఫ్ చేయాలి అండి. అంతే అండి, సింపుల్గా ఫాస్ట్గా అయిపోయే వంకాయ ఫ్రై. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.